ఒకరోజు తన తల్లి తన కుమార్తెను, చిన్న కుమార్తెని, 2 సంవత్సరములు వయస్సు కలిగినటువంటి కుమార్తెను తీసుకొని ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి, ఆ షాపింగ్ మాల్లో ఎంట్రన్స్లో ఒక సెక్యూరిటీ గార్డ్, ఒక పెద్ద ఆయన ఒక బౌల్లో చాక్లెట్స్ పట్టుకొని పిల్లలు వచ్చిన వారందరికీ కూడా ఇవ్వటం ప్రారంభించారు. అలాగనే ఈ పాప ఎప్పుడైతే అక్కడికి ప్రవేశించిందో ఆ సెక్యూరిటీ గార్డ్ ఏం చెప్పాడంటే, పాప ఈ బౌల్లో ఉండేటువంటి చాక్లెట్స్ని తీసుకో అని చెప్పారు. తను ఆ చాక్లెట్స్ తీసుకోకుండా ఎదురు చూస్తూ ఉంది. ఈలోపు తన తల్లి కూడా అమ్మ చాక్లెట్స్ తీసుకో అని చెప్పింది. ఎవరు చాక్లెట్స్ తీసుకోమని చెప్తున్నా సరే ఆ పాప ఏమాత్రం కూడా చాక్లెట్స్ తీసుకోవట్లేదు, ఎదురు చూస్తుంది. ఈ లోపున పెద్ద ఆయన ఏమని నిర్ణయించుకున్నాడంటే, ఈమె తీసుకునేటట్లు లేదు కానీ నేనే తనకి ఆ యొక్క చాక్లెట్స్ ఇస్తానని తన చేతులతో చాక్లెట్స్ని తీసేసి ఆమె యొక్క పౌచ్లోనే వేసేసారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె ఎందుకు ఈ పాప వేచి ఉందో తెలుసా? తన చేతులు చాలా చిన్నవి. తాను కనుక ఆ బౌల్లో చేయి పెట్టి తీసుకున్నట్లయితే కేవలం 2 లేదా 3 మాత్రమే వస్తాయి. కానీ అదే ఆ పెద్ద ఆయన చెయ్య ఆ పాప హస్తము కంటే పెద్దది కనుక ఆ పెద్ద ఆయన ఇచ్చినంత వరకు కూడా ఏం చేసిందో తెలుసా? వేచి ఉన్నది, ఎదురు చూసింది. అవును, ఈ రోజున చాలా మందికి రాలేనటువంటి విషయం ఏంటో తెలుసా? ఎదురు చూడటం. ప్రతి ఒక్కరు తన జీవితంలో అన్ని కార్యములు ఇన్స్టెంట్గా వెనువెంటనే జరిగిపోవాలని కోరుకుంటారు, కానీ ఎదురు చూడడం రాదు. ఒక లైన్లో నిల్చోవడం మన వల్ల కాదు, ఇన్స్టెంట్గా అయిపోవాలి. వివాహం జరగాలి అని అనుకుంటా, వెంటనే అయిపోవాలి. ప్రార్థన చేస్తారు, వెంటనే జవాబు రావు. ప్రతిదీ కూడా వెనువెంటనే జరగాలని అనుకుంటా. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఆలోచన చెయ్యు. ఎదురు చూడటం మనకి రావాల్సిన అవసరం ఉంది. ఎదురు చూసే వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. అబ్రహాము తన వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు కొరకు 99 ఏండ్ల పాటు వేచి ఉంచాడు. శ్రేష్టమైనటువంటి దాన్ని పొందుకున్నాడు. బుద్ధి గల కన్యకలు పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూసినట్టుగా నువ్వు ఎదురు చూడటం రావాలి. ప్రార్థన చేస్తూ నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో కనిపెడతా ఉన్నప్పుడు ఆయన నిశ్చయించుకున్న, ఆయన ఇద్దామనుకున్న ప్రతిదీ నీ జీవితంలో దేవుడు పంపించబోతున్నాడు. ఎదురు చూడటం మనకు రావాలి. ఏది కూడా ఇన్స్టెంట్గా రాదు. తొందరపడి తీసుకుంటే కొద్దిగా ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చేంత వరకు వేచి ఉంటే శాశ్వతమైనవి ఎక్కువ ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. ఆలస్యమైనా సరే దేవుడు శ్రేష్టమైనది నీ జీవితంలోనికి పంపిస్తాడు. ఆలస్యం జరుగుతాదేమో కానీ నా దేవుడు అలక్ష్యం చేసే దేవుడు మాత్రం కాదు. ఆలస్యం అయ్యే కొద్దీ దేవుడు మంచిది నీ కొరకు సిద్ధపరుస్తున్నాడన్న సంగతిని నువ్వు గ్రహించి ఎదురు చూస్తూ ఉంటే శ్రేష్టమైనవి దేవుడు నీ యొద్దకు పంపిస్తున్నాడు. ఈరోజు నా ఎదురు చూసే ప్రతి ఒక్కటి, మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో ఎదురు చూసే ప్రతి ఒక్కటి దేవుడు మీ జీవితంలోనికి పంపించును గాక. గాడ్ బ్లెస్ యూ.